అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా. ఈరోజు చేయబోయే వంట వచ్చేసి కాలీఫ్లవర్తో మసాలా కర్రీ. చూడండి, కాలీఫ్లవర్ ఎంత చాలా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంది. ఈ కాలీఫ్లవర్తో మనం ఈరోజు మంచి టేస్టీగా ఎమ్మీగా ఉండే మసాలా కర్రీ చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ, మసాలా రైస్లోకి కానీ, ఎటువంటి రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకొని లోపల చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి హాట్ వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడైనా ఫస్ట్ కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సన్నగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. 3 టమాటోస్ని చూపిస్తున్నాను చూడండి. 3 టమాటోస్ని తీసుకున్నాను నేను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, మెంతుల బదులు నేను ఎప్పుడు మెంతుల పౌడర్ని యాడ్ చేస్తాను. అది ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు కూడా తప్పకుండా అలాగే ట్రై చేసేయండి. నెక్స్ట్ మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకోవాలి. అప్పుడే అల్లం వెల్లిగడ్డ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా అందులో మంచిగా 1 నిమిషం అయిన తర్వాత నెక్స్ట్ మనం బాయిల్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని పెట్టేసుకోవాలి కాలీఫ్లవర్ని. నెక్స్ట్ దాంట్లో ఫ్రై చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పటిదాకా చేసుకున్న వాటిలలో ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి ఎంత నచ్చుదో అన్ని పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు, మీ కారానికి తగినట్టు. నేను ఒక 3 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. లైట్గా చీలికల్లా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది మనకి ఏ కర్రీ అయినా. ఆనియన్స్ ఫ్రై కావాలంటే మనకు ముందుగా తెలిసింది సాల్ట్ వేసుకోవడం. నెక్స్ట్ మసాలాలోకి మనం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అండ్ 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు, నెక్స్ట్ 4 ఎండుమిర్చి అండ్ జీలకర్ర, కొన్ని ధనియాలు అన్నీ మిక్సీ గ్రైండర్లోకి డైరెక్ట్గా తీసుకుంటాను. నేను డ్రై రోస్ట్ చేయలేదండి, మళ్ళీ చెప్తున్నాను. నేను వేపలేదు వాటిని, డైరెక్ట్ పచ్చివే అన్నీ మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కకి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకొని పక్కన వాటర్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని నీట్గా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ బాగా మగ్గిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇలా టమాటో కర్రీస్లలో వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో కదా అండి. మీకు కూడా ఇలాగే కర్రీస్లో టమాటో యాడ్ చేయడం అంటే ఇష్టమేనా? కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మరి నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా మీరు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేయాలి మరి. ఓకేనా? మీరు ఏదైనా నాకు రిప్లై ఇస్తూ ఉంటేనే నేను కొత్త వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏదైనా డిఫరెంట్ కర్రీస్ ఏదైనా కొత్తగా నేను ట్రై చేసి మీకు చూపిస్తూ ఉంటాను. దయచేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి అండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూపించింది ఇప్పటిదాకా మనం చేసుకున్న పౌడర్ చూపించాను కదండి, ఆ పౌడర్ని నేను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఏవి నేను వేపలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై కావడానికి ఇలా మంచిగా ఇప్పుడు టమాటోస్ మగ్గిన తర్వాత ఆ మసాలా కర్రీని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా కారము అలాంటివి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సాంబార్లో కూడా కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కారాన్ని. అలాగే ఇప్పుడు నేను ఎండుమిర్చిలు కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. కర్రీకి సరిపడే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను. సాల్ట్తోని మొత్తం మంచిగా అంతా
కలిసేటట్టు బాగా కలుపుతున్నాను సాల్ట్ని. ఎప్పుడైనా మనం మసాలా కర్రీస్ చేస్తూ ఉంటే అన్నిటినీ మసాలాస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా చాలా చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్. నెక్స్ట్ లాస్ట్కి మిగిలిపోయింది, లాస్ట్ బట్ లీస్ట్ కాలీఫ్లవర్స్. ఈ కాలీఫ్లవర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది కర్రీ అనేది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుందండి కర్రీకి. ఇప్పుడు బాగా కలపడంలోనే ఉంటుంది. కాలీఫ్లవర్ మొత్తం మెదగకుండా మంచిగా ఓపికగా మెల్లిగా కలపాలి కర్రీ అనేది. చూడండి ఇలా మొత్తం అన్నిటికీ బాగా అంటేటట్టు మసాలాని ఇలా కలిపేసుకొని మనము 2 గ్లాసుల నుండి 3 గ్లాసుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. 2 అంటే చిన్న గ్లాసులు అండి, 2 గ్లాసుల వాటర్ని మనం మంచిగా యాడ్ చేసుకుంటే ఆ మసాలా అనేది మంచిగా కాలీఫ్లవర్కి పట్టి కూర అనేది చాలా టేస్టీగా ఎమ్మిగా అవుతుందండి. నేను నిజంగా తిన్నాను, చాలా అద్భుతంగా వచ్చిందండి కర్రీ, చాలా చాలా టేస్టీగా. చూడండి ఇలా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా కాలీఫ్లవర్ అనేది మంచిగా మగ్గిపోతుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాము, అది నెక్స్ట్ ఇలా బాయిల్ అయింది చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. కాలీఫ్లవర్ అనేది మసాలా అనేది కాలీఫ్లవర్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా వస్తుంది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం అదాన్ని బాయిల్ చేస్తూనే ఉండాలి. చూడండి నేను కొబ్బరి రైస్ చేశాను. కొబ్బరి రైస్తో పాటు ఈ కర్రీ అనేది చాలా చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చిందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని షూర్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఎంజాయ్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్